హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ టీవీ. నేను కావేరి. సో గైస్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ అయితే అరెస్ట్ అయినట్టయితే మన ముందుకు సమాచారం వచ్చింది. సో అది ఎంతవరకు నిజమో ఇంకా ఎవరికి కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో ఆ కేసు అయితే మెయిన్ గా ఆజాద్ సార్ గారు అయితే వాదిస్తున్నట్టు మీ అందరికీ కూడా తెలుసు. సో ఒక్కసారి సార్ కి అయితే మనం లైవ్ లో కాల్ చేసి అడుగుదాం అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. హలో చెప్పండి సార్, నేను కావేరి మాట్లాడుతున్నాను సార్, యువర్స్ టీవీ నుండి. చెప్పండమ్మా. సార్ ఏం లేదు, ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయినట్టయితే సమాచారం వచ్చింది కదా, మరి మీరు ఏమనుకుంటున్నారు సార్, నిజంగా అరెస్ట్ అయినారా? అంటే మాకైతే ఇప్పటి వరకు లీగల్ గా అంటే అథెంటికేషన్ సమాచారం అయితే ఏం లేదండి. జనరల్ గా ఏంటంటే ఈ అంటే వారెంట్ ఇష్యూ అయ్యి పోలీసు వారు తిరుగుతున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పటి నుంచో మనం దగ్గర నుంచి డీల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అధికారికంగా అనేది అరెస్ట్ అయ్యడా లేదని తెలియదు. ఓకే ఓకే. సో మొన్న అతను ఆత్మహత్య చేసుకుంటా అన్న ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో నేను కేదార్నాథ్ వెళ్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. అవును అవును. తర్వాత అతను మళ్ళీ ఢిల్లీ రూట్ లో కనపడ్డాడు అనేది అంటే మాకు ఫ్రెండ్స్ వేరే వాళ్ళు చూసి కొంత నాకు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఢిల్లీ రూట్ లో కనపడ్డాడు అని చెప్పి. అయితే పోలీసు వారు ఎదుగుతున్నారు, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కానీ అతను ఎస్కేప్ అవుతా ఉన్నాడు. ఓకే సార్, మరి ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీరేమనుకుంటున్నారు సార్? అంటే అరెస్ట్ అవుతారా, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా? ఖచ్చితంగా షూర్ 100% అతను అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే దొరకట్లేదు, పోలీసు వారికి దొరకట్లా. ఇక్కడ అక్కడ తిరుగుతా ఉన్నాడు. అతను సంచార జీవి కదా, అతను ఒక దగ్గర స్టెబిలిటీ ఉండే వ్యక్తి కాదు. కాకపోతే అతను ఎన్నాళ్ళు తిరుగుతాడో చూడ. నాకు తెలిసి అతను భయపడినట్టు ఉన్నాడు. ఎందుకంటే మన వీడియో చూసాం కదండి, మన వీడియోలో అతను ఫేస్ కట్ చూశారు కదా. అవును అవును. ఇద్దరు వర్షిని అతను ఏమనుంది, మేము చనిపోతున్నాం అన్నట్టుగా చెప్పారు కదా, మేము చనిపోతాం అది అని చెప్పి. అవును సార్. దాన్ని బట్టి చూస్తే అతని యొక్క మానసిక స్థితి, అతను పడ్డ టెన్షన్ అనేది మనకి క్రిస్టల్ క్లియర్ గా కనబడతా ఉంది. అవును అవును సార్. అతను బాధపడతా భయపడతా ఉన్నాడు. అంటే పోలీసు వారి మేము అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతను తప్పించుకొని తిరుగుతున్నాడు అనేది మాకు వస్తా ఉంది సమాచారం. అధికారికంగా అతను అరెస్ట్ అప్పటికైతే ఏం కాలేదండి. ఈ రోజుకైతే అతను ఏం అరెస్ట్ ఏం అవ్వలేదు. ఓకే ఓకే సార్. మరి ఓకే అంటే ఆయన ఈ రోజు కాకుండా రేపైనా అరెస్ట్ అయితే అవుతారు కదా సార్? పక్కా ఖచ్చితంగా అండి. బాధితులు కూడా వస్తా ఉన్నారు, చాలా మంది బాధితులు వస్తా ఉన్నారు మా దగ్గరికి. వేరే వేరే వాళ్ళు కూడా మనం కూడా చెప్తా ఉన్నాం, ఎవరైనా మీడియా చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే మీకేమన్నా ఇబ్బంది కనుక ఉండి వాళ్ళ ఎవరైనా బాధితులు కనుక ఉన్నట్లయితే, మీరు ఏమైనా మోసపోతే మీరు ఖచ్చితంగా మా దగ్గరికి రావచ్చని కూడా మనం ఫస్ట్ కానీ చెప్తా ఉన్నాం, పిలిపిస్తా ఉన్నాం. అది ఓకే సార్. మరి ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయిన తర్వాత మరి శ్రీవర్షిని పరిస్థితి ఏంది సార్? అదే అసలు ఆ పెళ్లి చల్లదనుకున్నాం కదండి మనం, ఆ వివాహమే చల్లదు. శ్రీవర్షిని అనే ఆమె యొక్క వివాహం అనేది చల్లదు. సో అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. లీగల్ గా అయితే చల్లదు, అది వెళ్ళే అవకాశం అయితే లేదు, లీగల్ గా అయితే లేదు. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి, బాయ్. సో ఆజాద్ సార్ గారు ఏమంటున్నారు అంటే అఘోరి అరెస్ట్ అవ్వలేదు అంటున్నారు. కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రం ఇప్పుడు అరెస్ట్ అయినట్టు సమాచారం ఇస్తున్నారే గానీ కన్ఫర్మ్ గా అఘోరి అరెస్ట్ అయితే అవ్వలేరు. ఒకవేళ ఇంకా ఒక 2 to 3 days లో అయితే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట పక్కా. సో ఇంకా శ్రీవర్షిని పరిస్థితి గురించి ఆలోచిస్తే మాత్రం ఇంకా ఈ పెళ్లి చెల్లదు 100% గా. అసలు ఈ పెళ్లి ఒక లెక్కలకే రాదు అని అయితే చెప్పుకోవచ్చు. మరి ఇంకా నెక్స్ట్ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను గైస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.